ఇది మనకి దేవరా అండి, దేవరా 2124 విజయ్ అగ్రిటెక్ నుంచి దేవరా 2124 అనే వెరైటీ ఇది. ఈరోజు తారీఖు జనవరి 31, 2026 సంవత్సరం. సో జనవరి ఎండింగ్లో ఉన్నాం. నేను చెప్తున్న దేవరా వెరైటీకి మిగతా వెరైటీలకు డిఫరెన్స్ మీకు ఇప్పుడు కనబడుతుంది. చెప్పాక నేను ఏది చెప్పినా కొంచెం అల్టిమేట్గా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. అన్నీ చెక్ చేసుకుని చెప్తాను. ఒకటి జీఓటీలు, రెండోది మొక్క యొక్క క్యారెక్టర్, దాని యొక్క కెపాసిటీ, తర్వాత దాని యొక్క కాయ విధానం, రేపు ఆరిన తర్వాత పట్టి, తర్వాత మార్కెట్, ఇవన్నీ చూసుకున్న తర్వాతే అది తేజానా 26 లేకుంటే షార్క్ 1 లేకుంటే దొంగ తేజాలు అనేది ఫైనలైజ్ చేసి చెప్తాను. సో మీడియం తేజాలు ఎట్లా ఉంటాయి. సో ఇది పక్కా ప్యూర్ తేజ అని చెప్పుకుంటూ వచ్చాను. ఇది మనకి పావేపాలెం గ్రామం, బెల్లంకొండ మండలం, పల్నాడు జిల్లా. ఫార్మర్ నేమ్ డిసెందర్ రెడ్డి గారు. ఆల్రెడీ ఒకసారి చూశాను. ఇది మనకి దేవరా 2124. సో ఈయన వీడియో చేశాను, మీకు పెడతాను. ఇంకా టైం ఉందని మీకు పెట్టలేదు. సో ఇప్పుడు మీరు చూస్తున్నది దేవరా, ఇదో వేరే వెరైటీ. దేవరా 2124 ఇదో వేరే వెరైటీ. సో ఇక్కడ నల్లికి తామరపురు కూడా తట్టుకునే విధానం కూడా కనపడుతుంది. ఒకటి వైరస్, రెండు అధిక కాపు, రెండు బుషి టైపు, అలాగే అధిక కొమ్మలు వస్తాయి, కొమ్మ నిండా ఫుల్గా కాయలు ఉంటాయి. పక్క ప్యూర్ తేజ, రెసిస్టెన్స్ పవర్ ఉన్న తేజ, అలాగే వైరస్ని తట్టుకునేది 90 నుంచి 90% వరకు ఖచ్చితంగా తట్టుకుంటుంది. అలాగే అధిక కాపు. ఇప్పుడు కూడా అంటే మెయింటెనెన్స్ చేయగల రైతు, ప్రతి రైతు ఎవరైనా సరే వదిలేయకుండా ఏదో తనకు తెలిసిన మందులు, ఇతనికైతే మన మందులు చెప్పి ఫాలోఅప్ చేయలేదు, తనకు తెలిసిన మందులు కొట్టుకున్నాడు. సో ఇతనికి ఇప్పటికీ జనవరి 31 కూడా నీట్గా ఉంది. బట్ వేరే వెరైటీ వేరే రైతు మొన్నటి వరకు మెయింటైన్ చేసాడంట. అయినా కానీ వెరైటీ యొక్క కెపాసిటీ సరిపోక, దమ్ము సాలక ఇవి కూడా తేజాలే, కనీసం ఒక కోత కూడా కోయలేదు. చూడండి, అడుగు కాయలు అడిగినే ఉన్నాయి, కనీసం ఒక కోత కూడా కోయలేదు. సో వేరే వెరైటీ వేసుకొని తిరక్క వదిలేసి వెళ్ళిపోయాడు. సో చూడండి, ఇదేనే కాదు, దీని పక్క చేను, అదొక అక్కడ చేను, చాలా వరకు చేనులన్నీ డల్గా ఉన్నాయి. ఇదిగో నల్లి తామరపురికి. సో ఇటువంటి వెరైటీలు ఉంచుకొని వీటికి కూడా బెండ్ అయిపోయింటే ఈయన ఎక్కువగా నాకేం చెప్పంటే రోగారు జంపు కొట్టా అని చెప్పాడు. సో రోగారు జంపు కొడితే మంచిదే, కానీ ఏంటంటే మనకి దానివల్ల పూత అనేది దూరం అవుతుందండి, కాపు దూరం అవుతుంది, పూత రాలిపోతుంటుంది. కొంచెం బ్రాండ్లే కొట్టండి అని చెప్పిన మొన్న వచ్చినప్పుడు సరేలే అన్నాడు. సో ఇదండి, ఇక్కడ నుంచి ఆ దరి వరకు ఏంది. పక్క చేను కూడా కొంచెం ఆ లెఫ్ట్లో తమ్మం దగ్గర అది కూడా డల్ అయిపోయింది. సో అటు కొన్ని డల్ అయిపోయినాయి. సో ఇది మాత్రం యాక్టివ్గా ఉంది. సో ఇది మొగడని చెప్పను, ఫార్మర్ యొక్క మెయింటెనెన్స్, ఫార్మర్ కెపాసిటీ, సీడ్కున్నటువంటి కెపాసిటీని ఫార్మరు తన కెపాసిటీ యాడ్ చేసి ఈ యాక్టివ్గా, ఈ అందంగా, ఈ క్వాలిటీలో తీసుకొచ్చాడు. సో సీడ్కున్న దమ్ముని మనం మెయింటైన్ చేయాలి. కొన్ని వెరైటీలు ఏంటంటే సీడ్కి దమ్ము లేకపోయినా కానీ మనం నమ్మి వేసుకున్నందుకు ఇలా ఉంటుంది. వెరైటీ పేరు తెలియదు, బట్ తేజాలే, రైతు పేరు కూడా చెప్పను. కానీ